చికెన్ బునా మసాలా తయారు చేసి చూపిస్తానండి. చికెన్ బునా మసాలాకి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, ఆవాల నూనె అరకప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, మిరియాలు అర స్పూన్, పెరుగు పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, పసుపు అర స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి అర స్పూన్, కారం 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కస్తూరి మేతి 1 స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షెఫ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఈ చికెన్ బునా మసాలా అంటే లైక్ నార్త్ ఇండియన్ స్టైలా, సౌత్ ఇండియన్ స్టైలా? ఇది మనకి నార్త్ ఇండియన్ స్టైల్ అండి, టిపికల్ నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం రెగ్యులర్ నూనె యూస్ చేయము, దీంట్లో మనం యూస్ చేసేది ఆవాల నూనె. సో ఈ ఆవాల నూనెతో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఈ ఆవాల నూనె ఎప్పుడు యూస్ చేసినా కూడా మనకి ప్యాన్ అనేది బాగా కాగాల్సి వస్తుంది. సో బాగా కాగిన తర్వాత మనం నూనె కూడా బాగా కాల్చాల్సి వస్తుంది. అప్పుడే మనకి ఆవాల తాలూకా ఆ రా ఫ్లేవర్ పోయి మనకి టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. ఓకే, సో ప్యాన్ కూడా బాగా వేడెక్కింది. మనం ఆవాల నూనె వేసుకుంటున్నాం. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆవాల నూనె యూస్ చేయాలి షెఫ్ చెప్పారని, లేకపోతే రెసిపీలో ఆవాల నూనె అంత వేస్తారు. బట్ ఆవాల నూనె ఎప్పుడు యూస్ చేసినా కూడా మనకు అది ఆల్మోస్ట్ పొగలు రావాలి, అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఆవాల నూనెతో. ఇంగ్రీడియంట్స్ అని వేద్దామండి. దీంట్లో ముందుగా మనం మిరియాలు వేసుకుంటాం. సో ఈ మిరియాలను అలాగనే హోల్ మిరియాలు వేసుకోవాలి. దీంతో ఘాట్ అనేది బాగా వస్తుంది మనకి బునాయించిన తర్వాత. సో ఇదైతే స్పైసీ డిష్. స్పైసీ అంటే మోడర్న్ అంటే మీడియం స్పైసీగా ఉంటుంది, మరి ఎక్కువ స్పైసీ కాదు అలాగే తక్కువ కాదు. సో మీడియం స్పైసీగానే ఉంటుంది. అలాగే దీంట్లో హోల్ గరం మసాలాలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో హోల్ గరం మసాలాలు వేసాను, అలాగే వీటితో పాటు బిర్యానీ ఆకుని కూడా వేసుకోవాలి. ఓకే, సో ఈ ఆయిల్లోని గరం మసాలా అంతా వేశారు కదా, డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాక దీన్ని మనం బాగా బునాయించాలి. సో మనకు అప్పుడే మనకి ఈ బునా మసాలా అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుద్ది. సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా వేయించేద్దాం. సో యాలకులు, లవంగాలు, అలాగే హోల్ గరం మసాలా వేసాం కదా. సో దీంతో ఏంటంటే ఈ ఆవాల నూనె వేగినప్పుడు మనకు ఆ అరోమా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ బునా మసాలాకి. ఓకే, సో ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి. దీనికి కూడా చికెన్ ఏం మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి మ్యారినేషన్ అయితే చేయము, మనం డైరెక్ట్గానే దీనిలో మనం కుక్ చేసుకుంటాం. సో ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా మంచిగా ఇలా. ఓకే, ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో డైరెక్ట్గా మనం వేసుకోవాలి. సో ఇది మొత్తం అంతా గ్రేవీ టెక్స్చర్ వస్తుందా? ఇది మనకి థిక్ గ్రేవీ వస్తుంది యాక్చువల్గా, మరీ ఎక్కువ గ్రేవీ రాదు, అలాగని మనకి అంటే రసదార్ టైప్లో ఉండదు. ఓకే, ఇలా థిక్ గ్రేవీ వస్తుంది. సో ఈ విధంగా ఈ ఉల్లిపాయలు మంచిగా ఇలా వేగిపోయాయి కదా. ఓకే, దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. సో చికెన్ వేసాక ఈ ఉల్లిపాయలతో పాటు హోల్ గరం మసాలాలతో పాటు మిక్స్ చేసి వేగనిద్దాం. సో ఈ బునా చికెన్కి లైక్ అంటే బోన్స్తోని బాగుంటుందా లేకపోతే ఓన్లీ లైక్ నార్మల్ పీసెస్ బాగుంటుందా? పర్టికులర్గా బోన్స్ అని లేకపోతే బోన్స్ లేకుండా ఉండదు, ఏదైనా తీసుకోవచ్చు, ఎవరి ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. సో రెండు మనకి టేస్ట్లో అయితే వేరియన్స్ అయితే ఏం రాదు పెద్దగా. ఓకే, సో మనకి దీంట్లో టేస్ట్ ఏంటంటే మనకి ఆ మసాలాలు ఈ నూనె తాలూకు ఫ్లేవర్తోనే మనకు వస్తుంది తప్ప కానీ విత్ బోనా బోన్లెస్ అనే దానికి పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా చికెన్ కూడా మంచిగా అలా వేగుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో మసాలాలన్నీ వేద్దాం. సో మసాలాల్లో మనం కొద్దిగా ముందుగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు, రుచికి సరిపడిన ఉప్పు, అలాగే కారం, అలాగే వీటితో పాటు కొద్దిగా పసుపు. మనం కారం వేసాం, అయినప్పటికీ దీంట్లో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాల్సి వస్తుంది. సో ఎండుమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకుందాం. నార్మల్గా అయితే మనం కర్రీస్లో పచ్చిమిరపకాయలు యూస్ చేస్తాం కదా, ఇక్కడ డిఫరెంట్గా ఎండుమిరపకాయలు వేశారనమాట. యా, సో ఈ ఎండుమిరపకాయలు, కారం, చికెన్ అంతా ఇలా పట్టుకునేలా చేయాలి. సో చాలా కలర్ఫుల్గా ఉంది చూడటానికి. ఎగ్జాక్ట్లీ, అండ్ టేస్ట్ కూడా అంతే అద్భుతంగా వస్తుందండి వన్స్ ఇది కుక్ అయిన తర్వాత మనకి. ఓకే, సో ఈ చికెన్ ఇలా మంచిగా బునాయిద్దాం. దీంట్లో ఏంటంటే మనం టమాటాలు ఏమి యూస్ చేయము గ్రేవీ కోసం, కాకపోతే ఈ స్పైస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా పెరుగునైతే దీనిలో యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మనం దీంట్లో వేసుకున్నాక మరోసారి మంచిగా మిక్స్ చేద్దాం. సో ఈ
మసాలా పొడులతో ఈ చికెన్ అనేది పర్ఫెక్ట్గా యా బునాయించడం అవుతుంది. యా సో వేయిస్తున్నాం బేసికల్లీ. మనం ఏం చేద్దామంటే మూత పెట్టి చికెన్ని కొంచెం చిన్న మంట పైన మనం ఉడకనివ్వాలండి. సో మూత పెడదాం. యా సో వెయిట్ చేసాం కదా, చికెన్ కుక్ అవుతుంది. ఒకసారి ఎంతవరకు వచ్చిందో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ ఒకసారి చూద్దామండి. మూత తీయండి. ఓకే, ప్రాపర్గా కుక్ అయినట్టుంది కదా. యా మంచిగా ఇలా ఉడుకుతుంది కదా. ఈ మసాలాలతో పాటు చికెన్ కూడా బాగా మనకు అరోమా అయితే వస్తుంది. ఓకే, స్పైసీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, ఘాటుగా ఉంది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం కొద్దిగా పెరుగునైతే యూస్ చేసుకుంటాం. సో పెరుగు వేస్తున్నాను. సో ఇందాక మరీ డ్రైగా ఉంది, ఇప్పుడు కొంచెం గ్రేవీ టెక్స్చర్ కోసం పెరుగునైతే యాడ్ చేశాను. సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఈ పెరుగు వేస్తాం కదా, ఈ గ్రేవీ టెక్స్చర్ కూడా మనకి కంప్లీట్గా అవాపరేట్ అయిపోయి మనకి ఇంకా మళ్ళీ థిక్ అంటే మసాలా అంతా దాన్ని పట్టుకుంటుంది అనమాట. ఓకే ఓకే. సో అలాగే దీంట్లో మనకి ఈ అరోమా ఫ్లేవర్ ఇంకా బాగా పెరగడం కోసమని దీంట్లో మనం ఇలా కస్తూరి మేతిని యూస్ చేస్తాం. ఈ కస్తూరి మేతి యూస్ చేసినప్పుడు ఏంటంటే లైట్గా ప్యాన్లో లైట్గా వేడి చేయండి. వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకి ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా పొడిలా చేసుకుంటూ మనం జస్ట్ చేయితో చేస్తూ సరిపోతుంది. సో కర్డ్ ఒకటే వేసారు, ఇంక వాటర్ అది ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. దీనిలో అంటే నీళ్ళు వేయాల్సిన పని లేదు. సో ఈ కస్తూరి మేతి కూడా వేసుకుందాం. అలాగే కస్తూరి మేతితో పాటు కొద్దిగా కొత్తిమీర. సో ఈ కొత్తిమీరను కూడా అలా. సో మెయిన్గా నాన్ వెజ్ డిషెస్లో కొత్తిమీర అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే. సో మనకి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. సో మంచి ఇది స్టార్టర్ అండి ఈ బునా మసాలా అనేది. అంటే మనకి ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచి వేపుడు అనమాట. నార్త్ ఇండియన్ స్టైల్లో చికెన్ వేపుడు అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో చాలా కలర్ఫుల్గా డిష్ అయితే రెడీ అయిపోయిందండి, చికెన్ బునా మసాలా. ఓకే, మనం దీనికోసం డిష్ అవుట్ చేద్దాం. ఓకే, వెయిటింగ్. వావ్, ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఎంత బాగా తెలుస్తుంది అని అంటే, ఎందుకంటే దాంట్లో ఆవాల నూనె యాడ్ చేశారు కాబట్టి ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. యా, సో ఈవెన్ మంచి అంటే మనం ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పు కానీ చేసేటప్పుడు దాంతో మనం వేడివేడి అన్నంతో ఇలా సైడ్ డిష్లా ఈ చికెన్ బునా మసాలా ఇప్పుడే తినాలి అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, సో చాలా బాగుంటుంది. చికెన్ బునా మసాలాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఆవ నూనె అరకప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, మిరియాలు అర స్పూన్, పెరుగు పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, పసుపు అర స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి అర స్పూన్, కారం 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కసూరి మేతి 1 స్పూన్. చికెన్ బునా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆవ నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆవ నూనె వేడయ్యాక మిరియాలు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చికెన్ ముక్కలు వేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఎండుమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకుంటూ వేయించి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక పెరుగు, కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే బునా చికెన్ మసాలా రెడీ.